జగద్గురువు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే జగత్తులో అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాళ్ళు అని అర్థం కాదు. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే సమస్త జగత్తులో ఏ మూలం ఉన్నా సరే, ఏ మూలం ఉన్నటువంటి ఒక వ్యక్తికైనా సరే తన యొక్క ఆత్మోద్ధారాన్ని కోసం ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనస్సులో ఉద్భవించినప్పుడు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే లభిస్తుందో వారిని జగద్గురువులు అని అంటారు. అందుకోసమే శంకరాచార్యుల వారిని మనం జగద్గురువులు అని అంటాం. ఈ ప్రపంచంలో ఈ దేశమైనా అథవా ఇంకే దేశమైనా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తికి తన జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనంటే దానికోసం తాను ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్నను వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి దిశానిర్దేశం శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి మనకి లభిస్తుంది. కాబట్టి అటువంటి ఉపదేశాలని చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారిని మనం జగద్గురువు అని అంటూ ఉన్నాం. ఈ పదం యొక్క అసలైనటువంటి అర్థం ఇది. అదేవిధంగా శంకరాచార్యుల వారు ఇటువంటి విషయముల నుంచి అత్యంత ఉత్కృష్టమైనటువంటి అద్వైత తత్వాన్ని విశేషంగా తమ గ్రంథముల్లో ప్రతిపాదన చేశారు. ఏ తత్వం అయితే సమస్త ఉపనిషత్తుల్లో పురాణ ఇతిహాసాది గ్రంథములలో విస్తృతంగా ప్రతిపాదింపబడి ఉన్నదో ఆ తత్వాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు తమ భాష్యాది గ్రంథాల్లో ప్రతిపాదించారు. సమస్త జగత్తులోనూ అందరి యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించారు. కాబట్టి ఈ రకంగానూ వారిని జగద్గురువులు అని అంటున్నాం. అదేవిధంగా సమస్త జగత్తులోనూ అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి విషయం, దానిపై ఇంకో విషయమే లేదు, అటువంటి విషయాన్ని జగత్తుకు ఉపదేశించారు. కాబట్టి అందువల్ల కూడా వారిని మనం జగద్గురువులు అని అంటాం.